యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు వినండి. దేవుని మాటలు, వాక్యం అంటే దేవుని మాటలు, వాక్యం అంటే వెలుగు, వాక్యం అంటే మనల్లో హృదయాలను తాకేది, మనల్ని వాక్యానుసారంగా జీవింపజేసేది. చదవము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని యేసుతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తుమ్ముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో ఒక గురువు ఉన్నాడు, ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ గురువు, ఆయన తల్లి, శిష్యులు ఒక పెండ్లికి వచ్చారు. పెళ్ళికి వస్తే అందరు తినేటోళ్ళు తింటున్నారు, వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కూర్చుంటున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, ఆఖరిలో ద్రాక్షారసం తక్కువ పడ్డది. ద్రాక్షారసం తక్కువ పడ్డది కనుక ఆ తల్లికి తెలిసింది. తల్లికి తెలిస్తే గురువు దగ్గరికి వచ్చి చెప్పింది, సరే ద్రాక్షారసం అయిపోయిందంట. అంటే ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. అంటే కూడా తల్లి ఏమన్నదంటే, గురువు చెప్పింది వినండి, శిష్యులకు చెప్పాడు. అప్పుడు ఆ గురువు ఏమంటాడంటే, ఆడ 6 రాతి బాణాలు ఉన్నాయి, దాని నిండా నీళ్ళు, అంచుల వరకు పై వరకు నీళ్లు నింపండి అని గురువు చెప్తాడు. వాళ్ళు వింటారు. విని ఇప్పుడు పోయి ముంచి తీసుకుపోయి చూడండి అంటే, ముంచి నీళ్ళలో ముంచి గ్లాస్ తీస్తాలకే నీళ్ళు ద్రాక్షారసంగా మారుతాయి. హల్లెలూయా. అది అక్కడ జరిగింది. యేసుప్రభును ఆ అద్భుతం చేసి దేవుడు యేసుప్రభు ఏం చేసిండంటే ఆయనను మహిమపరుచుకున్నాడు కదమ్మా. ఆఖరి వచ్చింది మేము చదివినది అది, ఈ సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు, ఆయన మహిమను బయలుపరిచాడు. కనుక ఏం జరిగింది? అందువలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. ఇది యేసుప్రభు చేసిన మొదటి సూచక క్రియ. దేవుడు సహాయం చేయనుగాక. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే రాతి బాణాలు కదా. ఎన్ని ఉన్నాయి అక్కడ? రాతి బాణాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఇవి దేని కొరకు పెట్టారంటే శుద్ధీకరణ ఆచారం కొరకు పెట్టుకున్నారు. మళ్ళీ అది ఎట్లా శుద్ధి చేసుకుంటారో బైబిల్లో రాయలేదు, నాకు కూడా తెలియదు. నేను అనుకుంటున్న కాళ్ళు కడుక్కోవడానికా, లేకుంటే తిన్న ప్లేట్లు కడగడానికో దేనికో, కానీ ఇంతకైతే శుద్ధి చేయాలి అవి, దాంట్లో నీళ్లు నింపుకొని. హల్లెలూయా. అంటే కొన్ని మన దేశంలో కొన్ని ఆచారాలు యూదుల నుంచి వచ్చాయి. హల్లెలూయా. ఆ దినాల్లో ఇంట్లోకి రావాలంటే కాళ్ళు కడుక్కొని ఇంటికి వస్తారు. ఇప్పుడు పోయినాయి దినాలు, పోయినాయి. హల్లెలూయా. చెప్పులు వేసుకొని కూడా వస్తుంది, బూట్లు వేసుకొని కూడా వస్తుంది.
ఇల్లు ఉంటుంది, ఇల్లు ముందర ఒక బావి ఉంటుంది, బావి దగ్గర ఒక తొట్టి ఉంటుంది, నీళ్లు పోసి ఉంటారు ఆడ. ఆడ కాళ్ళు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావాలి కదా. అది పాత ఆచారం. ఈ యూదులకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాళ్ళ ఆచారాల ద్వారా వాళ్ళు శుద్ధి చేసుకుంటున్నారు. హల్లెలూయా. బాగా గమనించండి. అయితే ఈ 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి. ఈ 6 రాతి బాణాలు వీటిని ఏమన్నారంటే రాతి బాణాలు అన్నారు కదా. ఇవేంటంటే ఇవి రాతి బాణాలు. అంటే వీటిని ఎట్లా చేశారో నాకు కూడా తెలియదు, బైబిల్లో కూడా రాయబడలేదు. కనుక ఇవి రాయితో చేయబడినట్టు రాతి వాటి పేర్లు ఏమని పెట్టారు, రాతి బాణాలు అని పేరు పెట్టారు వీటికి. అంటే గట్టిగా ఉన్నాయని అర్థం. ఏమా కుండలు ఉంటాయి, కుండలతో మట్టితో చేసే బాణాలు ఉంటాయి కదా. ఒక బాణాల ఎన్ని నీళ్ళు పడతాయి? ఒక బాణాల రాయితో మనం కుండతో చేసిన రాతితో చేసిన బాణాలు మీరు చూసిండ్రు ఎవరన్నా? చూసారా రాతితోనే చేసినాయి? అవునా? నేను చూడలే ఎక్కడ. అదే మన హైదరాబాద్లో అమ్ముతుండ్రా, ఊర్లలో అమ్ముతారా? ఉన్నాయా? కుండలు మట్టితో చేసినవి చూసినాం, బాణాలు మట్టితో చేసిన బాణాలు చూసినాం, కానీ రాతితోనే చేసిన బాణాలు ఎవరైనా చూసారా? కదా. ఓకే. భువనగిరి దారి ఉంటాయా? బండను ఇట్లా తొలిసి చేస్తారా? ఓకే, ఉండవచ్చు. ఒక పెద్ద బండ తీసుకొని శిల్పం చెక్కినట్టు చెక్కి కదా, లోపలంతా రాయి అంతా తీసేసి పైన కూడా షేప్ చేసి అట్లా తయారు చేస్తారంట. సరే, అదేదో కానీ ఇంతకైతే ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బాణాలు గట్టివి, అన్ని బాణాల కంటే ఇవి గట్టివి కదా. హల్లెలూయా. మట్టి బాణాలు ఉంటాయి, ఇంకేం బాణాలు ఉంటాయి? ఇత్తడి ఉంటాయి, రాగి ఉంటాయి, ఇంకా గ్లాస్ ఉంటాయి, పింగాణితో కూడా చేస్తారు. కానీ బాణాలు మాత్రం చేస్తే మట్టితో చేస్తారు లేదా రాతితో చేస్తారు. ఈ ఇత్తడివి బాణాలు, ఇత్తడి బిందెలు ఉంటాయి, బాణాలు ఉండవు. ఆ బిందెలలో నీళ్ళు మోసుకొచ్చి బాణాలు పోస్తారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏమైనా కానీ దేవుళ్ళారా బాగా గమనించండి. రాతి బాణాలు అంటే గట్టివి, రాతి బాణాలు అంటే గట్టివి. సంఘం అంటే గట్టిగా ఉండాలి. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని పరచండి. హల్లెలూయా. సంఘం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. స్ట్రాంగ్గా ఉండాలంటే సంఘంలో ఎవరు ఉండాలంటే స్టాంజ్ బిలీవర్స్ ఉండాలి. స్టాంజ్ బిలీవర్స్ ఉంటే ఆ సంఘము స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, కదలబడదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అదేం చేస్తుందంటే గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ సంఘము గట్టిగా ఉండాలి, మన సంఘం స్ట్రాంగ్గా ఉండాలంటే స్ట్రాంగ్ బిలీవర్స్ కావాలా. హల్లెలూయా. కనుక ఆ సంఘము ఎలా ఉండాలి చూడండి. 1 కొరింథీ 10:4 చదవమ్మా. 1 కొరింథీ 10:4 వచ్చింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. సంఘము ఏమై ఉండాలా? సంఘము ఎక్కడుండాలా? క్రీస్తులో ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఎక్కడ కట్టబడాలా సంఘము? బండ మీద కట్టబడాలా. బండ మీద అంటే యేసులో కట్టబడాలి. నీవు నేను ఎక్కడుండాలి? మనం యేసు ప్రభులో ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంఘము దేవునిలో ఉండాలంటే 1 తిమోతి 3:15 చూడమ్మా. 1 తిమోతి 3:15.
అయినను ఉమ్, నేను ఆలస్యము చేసిన ఎడల ఉమ్, దేవుని మందిరములో ఉమ్, అనగా జీవము గల దేవుని సంఘములో ఉమ్. జనులేలాగూ జీవము గల ప్రవర్తింపవలెను దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలనగా అది నీకు తెలియవలెనని ఆ, ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ. ఈ సంఘము సత్యమునకు స్తంభములో సంఘానికి ఏముండాలంట? స్తంభాలు ఉండాలంటమ్మా. ఏముండాలా? స్తంభం ఆ స్తంభాలకు ఏం పేరు? సత్యం. సత్యం. చదువు చదువు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. ఆధారమై ఉండాలి. ఆ సంఘము దేని మీద కట్టబడాలి అంటే సత్యం మీద కట్టబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇది కట్టిందంటే ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి, ఈ స్తంభాలు అంటారు వీటిని కదా. ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ 1 2 3 4 8 పిల్లర్స్ మీద కట్టారు. 8 స్తంభాల మీద ఈ రూమ్ కట్టింది. అంతేనా రవి కదా? హల్లెలూయా. కనుక ఇది నిలబడ్డది. ఇది కనబడే ఒక హాల్ కనుక దీన్ని ఇట్లా కట్టారు. కానీ సార్వత్రిక సంఘం అని ఇక్కడ ఉన్నంతసేపే మనం ఇక్కడ ఉంటాము. ఇక్కడ నుంచి పోయాక మనం ఎలా ఉండాలంటే ఒక స్తంభాలలాగా ఉండాలా. ఎలాంటి స్తంభాలు అంటే మనకేం పేర్లు పెట్టాలా? స్తంభాలకు ఒక పేర్లు ఉండాలి. ఆ పేర్లు ఏంటంటే సత్యము. అంటే సత్యం అంటే ఏంది? నిజం. అంటే ఏం ఉండకూడదు అమ్మా? సత్యం ఉండాలి, ఏముండకూడదు? సత్యం ఉంటే ఏముండదు? సత్యానికి ఆపోజిట్ అమ్మా అబద్ధం. సత్యానికి ఆపోజిట్ ఏంది? అబద్ధం. హల్లెలూయా. ఇక ఈ ఉదయకాలం మళ్ళీ మీకు సత్యమైన స్తంభాలుగా ఉండాలని ఆశపడాలని నా అభిప్రాయము, దేవుని చిత్తము. కనుక ఏం ఉండకూడదు మన లోపల? ఏమండి? అబద్ధం ఉండకూడదు. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయములంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. సంఘానికి బలమంతా దేంట్లో ఉంది? సంఘం యొక్క శక్తి దేంట్లో ఉన్నది అంటే సత్యం అనేదాన్ని. మనం ఎంత సత్యంగా మాట్లాడతామో, ఎంత సత్యంగా మనం ఈ లోకంలో జీవిస్తామో సంఘమా అంత బలమైన విశ్వాసులమని లోకానికి చూపిస్తాం. అర్థమైన వాళ్ళు 2 చేతులు ఎత్తి దేవుని హల్లెలూయా. ఇది మనం ట్రై చేయాలా. చిన్న విషయాలు కూడా అబద్ధం చెప్పకూడదు. చిన్న వాటి కూడా మనము అబద్ధం చెప్పకూడదు. సత్యమే పాపాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బాగా గమనించండి. మనం ఎప్పుడు ఎక్కడ ఏడ ఉన్నా కానీ సత్యం పలకడానికి, సత్యం మాట్లాడడానికి ట్రై చేయాలి, ఇష్టపడాలి. హలో. అప్పుడు వేసే ద్వారం సంఘం అరే ఈ స్తంభాలు చాలా బలమైన స్తంభాలని లోకం చూస్తుంది. హల్లెలూయా. మా దగ్గర ఒక పాస్టర్ ఉన్నాడు. మేమంతా పాస్టర్లు అంతా పోతుంటాం. ఆయనకు ఫోన్ వస్తే ఆయన ఏం చెప్తారంటే ఈయనే ఉన్నానా మీ ఇంటి దగ్గరనే, ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తా అంటాడు. కానీ మేమున్నదేమో ఎన్నో గంట దూరంలో ఉంటాం. పాస్టర్ల ముందు ఈజీగా అబద్ధం చెప్తాడు ఆయన. ఈజీగా అబద్ధం. అందరం పాస్టర్లే ఉంటాం కార్లో. ఫోన్ వస్తారు. దేవుడు తృప్తి పడాడు కదా. మనుషుల మెప్పు కోరుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా? సంఘం ఎట్లయితుంది అప్పుడు? అది తుస్సు అవుతుంది, తుస్సు స్తంభాలు అయిపోతాయి. హలో, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎంత వీలైతే అంత సత్యము చెప్పడానికి ఇష్టపడాలి మనం. చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ. హల్లెలూయా. ఏదో పనికిరాని ఒక త్రాగుడు బానిసైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వచ్చి ఒక 1000 రూపాయలు అంటే లేవరు అనొచ్చు. వానికి చెప్పవచ్చు
ఇయ్యనంటే వాడు చెడ్డ మాటలు తీస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు వాడు కదా. హల్లెలూయా. ఇలాగ అటువంటి వాళ్ళను, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే నీకు అది వానికి నష్టము నీకు నష్టము అనుకుంటేనే, లేకుంటే అనవసరంగా ఎందుకు అబద్ధం చెప్తే సంఘము బలంగా ఎక్కడుంటుంది? ఉండదు కదమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, సంఘము సత్యానికి ఆధారంగా ఎంచున్నది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28 వచ్చినాం, చదవమ్మా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28 వచ్చినాం. దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ సంఘం ఎవరంటే దేవుని స్వరక్తం, ఆయన సొంత రక్తం ఇచ్చి సంపాదించుకున్న వాళ్ళమ్మ, ఆయన రక్తంలో కడగబడిన వారు. హల్లెలూయా. బాగా గమనించండి, ఏమంటుండేది? మానవుడు నిర్మించినటువంటిది కాదు ఇది చర్చ్. మనం ఇక్కడ గ్యాదరింగ్ అవడం, ఇక్కడ కూడుకోవడం అనేది మనుషులు చేసింది కాదు. ఇది మనుషులు తీసుకొచ్చింది కాదు. నేను ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆ రక్తం ద్వారా సంపాదించుకున్న కనుక ఇక్కడికి వచ్చాం మనం. దట్స్ వాట్ వీఆర్ హియర్. గాడ్ cleansed our sins. God purchased you and me by the blood of Jesus. ఆయన రక్తంతో ఆయన కడుక్కున్నాడు, కొన్నాడు ఆయన. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎవరు నీవు ఎందుకు వస్తున్నావు సంఘానికి అంటే, ఆయన రక్తం ద్వారా కొన్నాడు నిన్ను. నన్ను ఆయన కొన్నాడు, నా కుటుంబాన్ని కొన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఇది మానవులు కల్పించింది కాదు, మానవ పద్ధతిలో చేసింది కాదు. దేవుడే ఆయన దేవుని యొక్క రక్తం ద్వారా మనము ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంత పైన వచ్చినాం, చదవమ్మా. 17 వచ్చినాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని. పేతురుకి ఎవరు బయలుపరిచారు? పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. ఏ తండ్రినా? లెమియల్ తండ్రి కాదు, ఎల్లయ్య తండ్రి కాదు, శ్రీనివాస్ తండ్రి కాదు. ఏ తండ్రి బయలుపరిచాడు? ఇది పరలోక. ఏం బయలుపరిచాడు ఆయనకు? చదువమ్మా. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. ఇంకా మరియు నీవు పేతురు అంటే బండ. మళ్ళీ పేతురు అంటే అర్థమైంది రాయి, బండ. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. హల్లెలూయా. ఇక్కడ పేతురు మీద కట్టడం లేదు. సంఘం దేని మీద కట్టబడుతుంది? ఏ బండ అది? దేవుడు బయలుపరిచిన దాని మీద. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా, బాగా చదువు. ఇక్కడ వినండి, సంఘం దేని మీద కట్టబడుతుంది? స్ట్రాంగ్, గట్టిగా సంఘం గట్టిగా ఉండాలంటే ఇలా చేయాలా? చదవమ్మా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఇది మనుషులు చేసింది కాదు. ఇది దేవుడు బయలుపరిచిన సంఘము.
దాని మీద నువ్వు సంఘం కట్టాలా. అప్పుడు ఏమవుతుంది? మరియు నీవు పేతురువు, ఆ, ఈ బండ మీద నా సంఘమును ఈ కట్టుదును. బండ మీద నా సంఘం కట్టుదువు. పాతాళలోక ద్వారములు హల్లెలూయా. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నిలువ నేరవని. నేరవు. చప్పట్లు కూడా కనిపించండి. హల్లెలూయా. బలమైన సంఘంగా ఉండాలి. పాతాళము ఒక ద్వారాలు దాని ముందర ఉండకూడదు. సంఘం అంటే సంఘం ఎదురుగానే పాతాళం ఉంటుంది. పాతాళం అంటే సాతాను ఉంటుంది, నరకానికి తీసుకుపోవడానికి. సంఘంలో వచ్చినాక బయటికి పోయటానికి ఫ్రెండ్షిప్ చేద్దామని రెడీగా ఉంటాడు వాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం స్ట్రాంగ్గా ఉండాలంటే చూడండి, ఇంకోటి చదవమ్మా. ఎఫ్ఎస్సి 1:22-23. ఎఫ్ఎస్సి మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద సమస్తమును ఉంచి, ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. బాగా వినండి అమ్మా. ఇక్కడ ఏముందంట? అంత ప్రపంచం అంతటా ఎక్కడుందంట? ప్రపంచం అంతటా ఎక్కడుంది? సంఘం పాదాల కింద ఉంది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. సమస్తం ఎక్కడుంది? చర్చి పాదాల కింద ఉన్నది. చర్చ్ అంటే చెప్పాం కదా, సత్యం ఉన్న వాళ్ళు. చర్చ్ అంటే దేవుని దర్శనం మీద నడిచే వాళ్ళు. సంఘం సత్యం అంటే స్తంభం, సత్యమైనటువంటి స్తంభాలుగా ఉన్నవారు. సంఘం అంటే దేవుని దర్శనం ఆధారపడే వాళ్ళు. వాళ్ళ పాదాల కింద ఏముంటుందంట? సమస్తం ఉంటుందంట. హల్లెలూయా. ఈ జ్ఞానం మనకు తెలియదు, ఈ సత్యం మనకు తెలియదు. ఎందుకు తెలుస్తలేదు మనకు అంటే? ఎందుకు తెలుస్తలేదు మనకమ్మా? అమ్మా, వినబడలా? బండ మీద లేం. ఎక్కడున్నాం? మళ్ళీ లోకంలో ఉన్నాం. హల్లెలూయా. అది తల్లిదండ్రులు దైవజ్ఞానము లోక జ్ఞానము రెండు నేర్పిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారంటే దైవజ్ఞానం. ఈ దైవజ్ఞానం నేర్పించిన కుటుంబము వేరేగా ఉంటుంది. లోక జ్ఞానం నేర్పించిన వాళ్ళు ఎట్లుంటుందంటే పోతూనే ఉంటారు. ఇక పుష్పుల్ తెలంగాణ ఎక్స్ప్రెస్. హల్లెలూయా. అరే ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, తెల్లకోడి నల్లకోడి కొయ్యాలా, ఏమా ఎక్కడ నేర్చుకుంటామంటే చాలా విషయాలు మనం లోకంలో నేర్చుకుంటాం. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే దైవ జ్ఞానానికి దూరం చేస్తుంది మనకు. చూడండి, బాగా గమనించండి. సంఘం పాదాల కింద సమస్తం ఉంది. పైన ఎవరున్నారంటే యేసుప్రభు శిరస్సుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు శరీరం ఎట్లా పనిచేస్తుంది? కళ్ళు చూస్తాయి. కళ్ళు చూసి బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే చెయ్యికి చెప్తుంది. చెయ్యి ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఈ చెయ్యి ఇట్లా పట్టుకోవడానికి కారణం ఏంది? కళ్ళు కనబడుతుంది కదా, పట్టుకోలేము కదా. హల్లెలూయా. కళ్ళు చూస్తాయి. కళ్ళు చూసిన దానికి ఎవరు సిగ్నల్ ఇస్తారు? బ్రెయిన్. పట్టుకుంటుంది. పట్టుకోనాక బ్రెయిన్ ఏం చేస్తుంది? మూతది అంటుంది. తీస్తాం, నోట్లో పోసుకో, తాగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కళ్ళు. మన కళ్ళు ఎవరు ఉండాలా? యేసయ్య చూసే కళ్ళు లాగా ఉండాలా. ఈ లోకంలో యేసు ప్రభుకు కలిగిన కళ్ళుగా యేసయ్య ఏమి చూడమంటే అవి చూడాలా. యేసయ్యకి ఇష్టమైనవి చూడాలా. యేసయ్య మనల్ని ఏమి చూస్తే మనల్ని ఇష్టపడతాడో వాటినే చూడాలా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. రెండోది ఏమున్నాయి? శిరస్సులో ఏమున్నాయి? రెండోది ఏంది? చెవులు ఉన్నాయి. చెవులు ఏం చేయాలా? వినాలా. ఏం వినాలా? అవే వినాలా. దేవుని మాటలే వినాలా. వాక్యమే వినాలా. వాక్యాన్ని ప్రభుని గురించి వినాలా, మంచి గురించి వినాలా. క్లాస్కి పోతే సైన్స్ వినాలా, మ్యాథ్స్ వినాలా, సోషల్ వినాలా, తెలుగు వినాలా, ఇంగ్లీష్ వినాలా, హిందీ వినాలా, అన్నీ వినాలా, అన్నీ నేర్చుకోవాలా.
చర్చికి వచ్చి కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన చెవులు ఎవరికి ఇష్టమైనవి, యేసుప్రభుకి ఇష్టమైనవి ఉండాలి. మన నోరు ఏం చేయాలా? మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడాలమ్మా? హల్లెలూయా, అర్థమైంది అనుకుంటా మీకు. డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. హల్లెలూయా, ఏం మాట్లాడాలని అదే మాట్లాడాలి. దేవునికి ఇష్టమైనవే మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే సంఘం పాదాల కింద సమస్తం ఉంటుంది. సంఘం పాదాల కింద. హల్లెలూయా, చప్పట్లు కూడా వినపరచండి. దేవునికి మహిమ కలుగు. అలాగు సంఘముడును గాక. హల్లెలూయా. చూడబా, ఇంకోటి చూడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచ్చింది. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. సంఘానికి అభివృద్ధి కలుగజేసుకోవడానికి ఏం చేయాలి? మళ్ళీ మొదటి చదువు, ఫస్ట్ చదువు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? యేసుప్రభు మనకు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అంటే హెడ్, ఆయన్నే. తర్వాత ఆయన నుండి సర్వ శరీరానికి చక్కగా అమర్చబడి. చూడు, చేతులు చక్కగా అమర్చాడు. ఇక్కడ కీళ్ళు పెట్టాడు, ఇక్కడ కీళ్ళు పెట్టాడు, ఇక్కడ కీళ్ళు పెట్టి, ఇక్కడ ఒక కీళ్ళు పెట్టిండు, ఈడ కీళ్ళు పెట్టిండు కదా. పెట్టిండా లేదా మాకు? తర్వాత ఇట్లా ఉంచని ఇంకే, ఇట్లా లేపని ఇంకే, దించని ఇంకే కీళ్ళు ఉన్నాయి ఇక్కడ, జాయింట్స్. హల్లెలూయా కదా, గట్టిగా పట్టుకోవడానికి. హల్లెలూయా, అవునా? పెట్టిండాలి లేదా సంఘ శరీరాన్ని. అలాగే సంఘాన్ని కూడా ఆయన చక్కగా అమర్చాలి. ఆయన అమర్చాలి. బాడీని ఆయనే చేశాడు, శరీరాన్ని ఆయనే చేశాడు, సంఘాన్ని కూడా ఆయనే సరి చేయాలి, ఆయన చక్కగా అమర్చాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, బాగా గమనించండి. మొదటిది, బలమైన సంఘం, బలమైన రాతి బాణలు, బలమైన సంఘంగా ఉండాలంటే ఏం చేయాలా? మొదటిది ఏం చేయాలమ్మా? ఏమై ఉండాలా? యేసుప్రభు దర్శనం మీద, ఆయన దర్శనం మీద సంఘం కట్టబడాలా, బండ మీద కట్టబడాలా, స్తంభము సత్యం మీద కట్టబడాల సంఘం. అబద్ధాలు అస్సలు ఉండకూడదు. పూర్తిగా మానుకోవాలి అబద్ధాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేని మీద? రక్తంలో కడగబడి ఉండాలా. యేసు రక్తంలో పరిశుద్ధులంగా ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సాధ్యమైనంత వరకు పాపాన్ని జయిస్తూ జీవించాలి. లోకంలో పాపానికి దూరంగా జీవించాలి. అది బలమైన సంఘం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు దీనిలోకి పోకముందు ఒక జరిగిన సంఘటన చెప్తా, వినండి. హల్లెలూయా. 1975-79 సంవత్సరంలో ఇదేది చెన్నై ఉంది కదా, మెడ్రాస్లో ఎంజి రామచంద్రన్ అని ఒక సినిమా హీరో ఉండే, చాలా టాప్ హీరో. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఆయన అంటే ఎంజి రామచంద్ర అంటే తమిళియన్స్ చాలా ఇష్టపడతారు. ఆయన ఇష్టపడతాడు. ఆయన ఆ దినాల్లో ఆయనకు ఒక అంబాసిడర్ కార్ ఉండే, అంబాసిడర్ కార్ ఆ దినాల్లో గ్రేట్, 1970s 80sలో. అయితే ఆ కారు పాడైపోయిందని ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, స్నేహితునికి ఫోన్ చేసి, అరే నా కారు పాడైపోయింది, ఒక కారు కొనుక్కుందాము, వస్తావా అంటే, ఆ స్నేహితుడు చాలా రిచ్, ఆయన ధనవంతుడు. వీళ్ళిద్దరు కలిసి ఆ షోరూమ్ పోయి ఒక కారు కొనుక్కుంటారు. ఆ కార్లు చూస్తారు. చూసినప్పుడు అది కొత్త కారు, అది 30,000 దానికి. ఎంజి రామచందర్ ఒక కారు ఒకటి కొనుక్కుంటాడు, ఆయన ఫ్రెండ్ కూడా కొనుక్కుంటాడు. ఇద్దరు ఒకటే రకమైన కారు, ఒకటే కలర్, ఒకటే డిజైన్, ఒకటే కంపెనీ, అన్నీ అంత సేమ్, కానీ నంబర్ మాత్రం ఒకటి డిఫరెన్స్, ఒకటే నంబర్లో డిఫరెన్స్గా కొనుక్కున్నారు. 5 సంవత్సరాలు కారు నడిపింది. మళ్ళీ ఎంజి రామచంద్రన్ కారు 5 ఏళ్ళ తర్వాత
అది డొక్కు డొక్కు అయిపోయింది. ఎందుకంటే ఆ దినాల్లో ఆ రోడ్లు మంచిగా ఇప్పుడు బాగున్నాయి కానీ ఆ దినాల్లో ఆ రోడ్లు బాగాలేవు కనుక 5 ఇయర్స్లోనే కార్ అంతా పాడైపోయింది. పాడైపోతే మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఆ ధనవంతునికి, అరే నా కారు పాడైపోయింది, మనం కొత్త కారు కొనుక్కుందాం, వస్తావంటే వస్తాన్నాడు. పోయింది. ఈయన పాత కారు ఈయన తీసుకున్నాడు, ఆయన కారు తీసుకొని వచ్చాడు. షోరూంలోకి వచ్చి ఈ కారు చూపించాడు ఈయన ధనవంతుడు. ఆయన 5,000 10,000 కిలోమీటర్లు తిరిగిండు. ఎట్లా కొన్నాడో అట్లే క్లీన్గా ఉన్నది. ఇంత మరకపడలా, ఇంత కూడా పాడగల ధనవంతునికి. ఎందుకంటే ఆయనకు 10-12 కార్లు ఉన్నాయి. వాడితే వాడిండు, లేకుంటే లేదు. కనుక ఎట్లా కొన్నాడో అట్టనే ఉన్నది. ఈయన రామచంద్ర ఎంజీఆర్ది మాత్రం అంత డొక్క అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈయనను అడిగాడు, నా కార్కి ఎంత ఇస్తావని. మంచిగా ఉన్న కార్ ఎంత వస్తుంది దీనికి, ఇది అమ్మేస్తా, ఎంత ఇస్తావంటే 10,000 ఇస్తాడు ఆయన. అరే అంత బాగున్నది కదా, మంచిగా అంత బాగానే ఉన్నది, కొత్త కార్లనే ఉందంటే, ఇది అయిపోయింది సార్, ఇది అవుట్డేట్ అయిపోయింది, ఇది ఫెయిల్ అయింది ఈ కారు, దీనికి 10,000 కంటే ఎక్కువ రావు అని చెప్పింది. ఈ రామచంద్ర అనుకుంటున్నాడు, ఆయనకే 10,000 రాలే, నాకేమొస్తాయి అబ్బా అని ఈయన అనుకుంటున్నాడు. ఈయనను అడిగింది, రామచంద్రది కూడా అడిగాడు, దానికి ఎంత వస్తుంది అంటే, వాళ్ళంతా కలిసి పక్కకు పోయి మీటింగ్ పెట్టుకొని ఎంత చెప్పుదామంటే రేపు చెప్తాం అన్నారు వాళ్ళు. ఈయనకేమో వెంబడి డిసైడ్ చేసిండ్రు, ఎంజీఆర్ కార్కేమో నెక్స్ట్ డే చెప్తాం మీకు అని అన్నారు. సరే అని ఇంటికి పోయి 1000 రూపాయలన్నా రావా, 500 రావా అనుకొని పండుకొని నిద్రపోయాడు. పొద్దున్న లేచి స్నానం గినం చేసి పేపర్ తీసుకొని కాఫీ తాగకుండా పేపర్ చదువుతా ఉంటే అక్కడ ఏముందంటే ఎంజీఆర్ కార్ ఫర్ ఆక్షన్ అన్నది. హల్లెలూయా. ఏమని పెట్టిన పేపర్లో, ఎంజీఆర్ కారు ఆక్షన్, ఎంజీఆర్ కారు వేలం వేయబడుతుంది, సాయంత్రం 4 గంటలకు కొనదలిచిన వాళ్ళు రండి. తమిళ్లో చెప్పమ్మా కాదా? జాషా హల్లెలూయా. తమిళ్లో వేస్తారు అది. 4 గంటలకు అందరు పోయాను, చాలామంది పోయాను. పోయినాక ఇక ఆక్షన్ స్టార్ట్ అయింది. వేలం పాట అంటారు కదా, అందరు కలుసుకొని మాట్లాడుకొని సర్కార్ సవాల్ 30,000 అన్నారు. ఆ డొక్కు కార్కి ఎంత చెప్పిండ్రు? 30,000. అంటే ఒకటి 50,000 అన్నాడు, ఒకడు 70 అన్నాడు, ఒకడు 1,00,000 అన్నాడు. హల్లెలూయా. అది ఆఖరికి ఎంతవరకు పోయిందంటే 30 లక్షలకు పోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇప్పటికుందంట, అది 3 కోట్లకు కూడా కొననీకి రెడీగా ఉందంట. కారణం ఏమిటో తెలుసా? అది ఎందుకో తెలుసా? ఎంజీఆర్ వాడాడు. ఎంజీఆర్ వాడితే ఏమున్నది? ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానం, అది ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, మన యేసయ్య మీద మనకెంత ప్రేమ, ఎంత అభిమానం? మన విలువ పెంచడానికి మన యేసయ్యనే మనకు అవసరం. ఒక డొక్కు కార్కే 3 కోట్లు ఇస్తామంటే, దేవుళ్ళారా, జీవం కలిగిన దేవుని సంఘం, ఆయన రక్తంలో కడగబడిన మనము, దేవుళ్ళ బిడ్డ అయిన మనము, మన విలువ ఎంత గొప్పది! ఈ భూమి మీద చాలా గొప్పది. సంఘం పాదాల కింద సమస్తం ఉన్నది. హల్లెలూయా. చీప్గా అండర్ ఎస్టిమేట్ వేసుకోవాకండి మిమ్మల్ని. ఒక స్ట్రాంగ్ సంఘంలో ఒక స్టాంజ్ బిలీవర్స్గా జీవించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ చదువు అమ్మ, 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల వరకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియపోయేను గనుక చాలే. ఇప్పుడు ఏమైంది? ఆ నీళ్లు పోస్తారు, మళ్ళీ గ్లాస్ పెట్టి ముంచి తీస్తే ద్రాక్షరసంగా మారింది. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశాడు? ఆ బాణలో ఉన్న నీళ్ళని ఏం చేశాడు? బాణలో ఉన్న నీళ్ళని ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో కుండలు, బాణలు, రాతి బాణలు ఎలా ఉండాలంటే వాక్యం చేత నింపబడాలి.
ఎప్పుడైతే వాక్యం చేత నిండా నింపబడతామో దాంట్లో నుంచి ద్రాక్షరసం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది, వెలుగు వస్తుంది, అద్భుతం వస్తుంది, దాంట్లో దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అవునే కదా. ఎందుకు సంఘానికి వస్తాం? చాలాసార్లు సామ్యాలు అంటాడు, చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాం మనం, వాక్యం ఉంటామని. హల్లెలూయా. ప్రాముఖ్యమైన అంశం అంటాడు. ఏమంటాడు అమ్మా? ప్రాముఖ్యమైన అంశం ఏదంట? వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రాముఖ్యమైనది వాక్యం. మనం స్కూల్కి పోయి కాలేజీ పోయి నేర్చుకోకుంటే ఏం ప్రయోజనం? చర్చికి వచ్చి నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం? నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి. దాంట్లో నుంచి నీలో ఏమున్నది? నీలో ఏమీ లేదు, కానీ ద్రాక్షరసంలో రంగు, రుచి, వాసన ఉంటుంది. మళ్ళీ కొన్ని నీళ్ళు వాసన వస్తాయి, ట్యాంక్ బండ్ దగ్గర పోతే కూడా నీళ్ళు వాసన వస్తాయి కదా. హల్లెలూయా. కొన్ని కాలువలు ఇక్కడ పోతుంటే కదా, ఇక్కడ మనకి ఎదురు ఆడబోతుంటే కూడా వాసన వస్తుంటాయి, నీళ్ళే అవి కూడా కదా. హల్లెలూయా. అవి ఎందుకు గబ్బు వాసన వస్తున్నాయంటే గబ్బులో ఉన్నాయి, అవి మురికిలో ఉన్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళలో ఏ సువాసన ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, వాక్యం ఏం చేస్తుందంటే టాలెంట్ కన్నా క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది మనకు. బావినండి, టాలెంట్ కన్నా క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం. మనకున్న ఈ టాలెంట్ ఏమంటారు ప్రభాకర్? టాలెంట్, తలాంతులు. మనకున్న తలాంతుల కంటే క్యారెక్టర్ని ఏమంటారమ్మా? ప్రవర్తన కదా. హల్లెలూయా. మన ప్రవర్తన చక్కగా మంచిగా చేసేది ఏంటంటే వాక్యము. వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనది మనకు, చాలా ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, ఇది చాలా మనకు అవసరం. ఒక ఆయన ఒక పాస్టర్ని అడిగిండట, ఆయన పేరు శిశుపాలుడు. 100 తప్పులు చేసినప్పుడు కృష్ణుడు ఏమనలేదంట, 100వ తప్పు చేసినప్పుడు చంపేసాడు. అర్థమవుతుంది? 100వ చేసినప్పుడు చంపేశాడు. మీ యేసు ప్రభు ఎందుకు క్షమిస్తాడు? మీ ప్రభు ఎన్ని చేసినా క్షమిస్తాడంట. ఎందుకు అని అంటే, ఆ పాస్టర్ ఏం చెప్పిండంటే, సంఘం కట్టబడ్డది క్షమాపణ అనే పునాదుల మీద. చెప్పలు కూడా తినిపించాలి. హల్లెలూయా. ఎక్కడ కట్టబడ్డదమ్మా సంఘం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సంఘం. దూరం పెట్టండి, పిల్లలు ఆడుకుంటారు మళ్ళా. హల్లెలూయా. ఇక్కడ వినండి, సంఘము దేని మీద స్థాపించబడ్డదంటే క్షమాపణ. ఎప్పుడైతే యేసుప్రభు ఆయనను ముఖం మీద ఉమ్మి వేశారో, ఆయనను గుద్దారో, ఆయనను అవమానపరిచారో, ఆయనను వేదన పెట్టాడో, ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించన్నాడు. అప్పుడే పక్కలున్న రైట్ సైడ్లో ఉన్న దొంగ, యేసయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అక్కడ సంఘం ఆరంభం. చెప్పలు కూడా తినిపించాలి. హల్లెలూయా. చాలా బెస్ట్ క్యారెక్టర్, విశ్వాసులకు మంచి క్యారెక్టర్ ఏంటంటే క్షమించేది. ఎంతమందినైనా క్షమించాలి. క్షమించే మనసు మనకుంటే ఆ సంఘం ఎంత పవిత్రమైనది, పరిశుద్ధమైనదిగా ఉంటుంది. అది దేవుడు పెట్టిన అద్భుతమైన ఒక గుణం, మంచి గుణం, అవసరమైంది, ఉండాల్సింది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? రెండవది ఏంటంటే ప్రేమ. మొదటి క్షమాపణ ఉండే, క్షమించే మనసు, క్షమించే గుణం మనలో ఉంటే దానిలో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. ఆయన అవునాగా ఏమా? ఎప్పుడైతే మనం క్షమించే మనసు మనలో ఉంటుందో వారిలో ఏమొస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుంది. క్షమించే మనసు లేనప్పుడు ఏమవుతుందంటే బాధ కలుగుతుంది. బావినండి, బాధలో నుంచి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపంలో నుంచి ఏమొస్తుంది? పాపం వస్తుంది.
హలో, తొలగిపోవును గాక. రెండు చేతులు అయితే చెప్తాం, తొలగిపోవును గాక. అందరం రెండు చేతి, తొలగిపోవును గాక. హల్లెలూయా. క్షమాపణలో ప్రేమ వస్తుంది. ప్రేమలో నుంచి ఏమొస్తుంది? ప్రేమలో నుంచి ఏమొస్తుందమ్మా? ఇంకోటి ఏమొస్తుంది? త్యాగం వస్తుంది, సాక్రిఫైస్. ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక సహాయం చేస్తారు. క్షమాపణ అనే దాని మీద కట్టబడిన సంఘము వాళ్ళలో ప్రేమ నిండుకొని ఉంటుంది కనుక ప్రేమలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి సహాయం, త్యాగం చేస్తుంటారు, సాక్రిఫైస్ చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము ఈ గుణాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు సిద్ధపరచును గాక. హల్లెలూయా. చూడండి దేవులారా, సంఘం పరిశుద్ధంగా, నీరు శుద్ధిగా ఉంటుంది. నీరు శుద్ధి చేస్తుంది, సంఘాన్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. కనుక దేవులారా బాగా గమనించండి. ఇప్పుడు నీవు నేను ప్రశ్నించుకోవాలా. ప్రేమ కలిగి ఉన్నామా? క్షమించే వాళ్ళముగా ఉన్నామా? త్యాగం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం దేవుని కొరకు? దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయగలుగుతాం? హల్లెలూయా. ఏం త్యాగం చేస్తున్నాం? టైము, టాలెంట్, టైత్. ఏం త్యాగం చేయాలమ్మా? ఏం చేయాలా? టైము, టాలెంట్స్, టైత్. టీ 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 చెప్పండి. టీ, మళ్ళీ టీ, మళ్ళీ టీ. టీ తాగుతారు కదా మీరు. టీ తాగినప్పుడల్లా అనుకోవాలి, నాలో టీ 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 ఉన్నాయా అని. అలే, 3 టీలునేమో. టీ అంటే టైం, మళ్ళీ టీ అంటే టాలెంట్, మళ్ళీ టీ అంటే టైత్. హల్లెలూయా. దేవునికి ఇవి మనం చేసినామనుకో, ఈ 3 చేసినామనుకో, ఎప్పుడు మనం చేయట్లా ఉండదు. ఎప్పుడు చేయట్లా ఉండనే ఉండదు. తే తే అని ఎప్పుడు అను. అసలు ఎవ్వరు చేయి చాపనే చాపరు. చప్పట్లు కొట్టి తినిపించాలి. హల్లెలూయా. ఇవి ఉండాలంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలి. ఏమన్నాడు దేవుని వాక్యం? ఏం చెప్పిండు? మీరు దశమ భాగం ఇచ్చి నన్ను శోధించండి, నేనేం చేస్తాన్నాడు? ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనంత దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాన్నాడు. నువ్వు పట్టుకోలేనంత ఇచ్చినాక ఇంకా నీవెందుకు అడుగుతావు ఇయ్యని? ఎక్కడి నుంచి అడుగుతాను? అనవసరంగా నాకు ఇయ్యలేదు, నేను బాగా లేకుంటే ఇయ్యలేదు అని సంఘం మీద బద్నాం చేస్తా. అది ఇచ్చేదే నీవమ్మా, ఇవ్వాల్సింది నీవు. హల్లెలూయా. 23 సంవత్సరాలు అవుతుంది, 23 years. ఎంత ఇస్తున్నాం మనం? ఆ విశ్వాసం ఉందా? ఇవ్వాలన్న విశ్వాసం ఉన్నదా? ఆ పట్టజాలనంత దీవెనలు దేవుడు ఇస్తాడన్న నమ్మకం ఉన్నదా? సంగమా, నేను గ్యారెంటీగా చెప్తున్నా, ఎప్పుడు నీవెవరిని అడగవు, ఈ 3 చేస్తే నెవ్వర్. హల్లెలూయా. దీనికి కావాలా గుండె ధైర్యం, విశ్వాసం, మనసు. దేవుడు చెప్పాలి. హల్లెలూయా. చాలా చాలా తక్కువ మనం సంఘంలో ఇచ్చేది, చాలా తక్కువ. వెరీ పూర్. ఇవ్వడంలో మళ్ళీ బయట ఖర్చులు మాత్రం బాగా పెడతారు, మీరు చాలా పెడతారు. సంఘంలో ఖర్చు పెట్టడం చాలా తక్కువ. హల్లెలూయా. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా సంఘం అయితే నడుస్తుంది. కానీ మీ పరిస్థితులు ఇంకొకరి మీదనే మనుషుల మీదనే ఆధారపడుతూ ఉంటారు ఎప్పుడు. మనుషులే. అది తొలగిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, 3వది, మొదటిది ఏందమ్మా? మొదటిది ఏంది? స్ట్రాంగ్ బాణాలు. సంఘం ఎలా ఉండాలా? రాతి బాణాల్లాగా. అంటే ఎలా ఉండాలా?
గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే సత్యం అనే స్తంభం మీద ఉండాలా. యేసుప్రభు దర్శనం మీద సంఘం ఉండాలా. రాతి యేసుప్రభు శిరస్సుగా ఉన్నటువంటి ఆ, సంఘంగా ఉండాలా. ఆయన ఆయన ఈ చిత్తమే ఆయన ప్రకారమే జరిగించాలి. మన ఆలోచనలు మన తలంపులు కాదు. రోజు నేను ప్రార్థన చేస్తా, ప్రభా మా కుటుంబంలో మా జ్ఞానము మా తలంపులు కాదు ప్రభా, నీవు మాలో ఉండి నడిపించు. అవన్నీ నీకు అప్పగిస్తున్నాం. నా ఆలోచనలు నా తలంపులు నా జ్ఞానమంతా నీకు ఇస్తున్నా ప్రభా. నీ జ్ఞానమే నీ తలంపులే నాకు, నీ ఆలోచనలే ప్రభా. మా కుటుంబ ప్రార్థనలో మేము చేసేది అది. సంగమా, ఎస్, అది స్ట్రాంగ్ సంఘం. రెండవది నింపబడాలి. వాక్యం చేత నింపబడితే క్యారెక్టర్ వస్తుంది, దాంట్లో గుణాలు వస్తాయి, మంచి గుణాలు వస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఇంకొకటి దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే యూనిటీ. యూనిట్ అంటే ఏంది అమ్మా? యూనిట్ అంటే ఐక్యత. క్రైస్తవుల్లో కొంతమంది సేవ చేస్తారు, కొంతమంది ప్రేమ కలిగి ఉంటారు, కొంతమంది సహాయం చేస్తారు, ఆరాధన చేస్తాం, అన్నీ చేస్తాం, వస్తాం. కానీ ఒకటి ఉండదు మనకు. ఏముండదు తెలుసా? ఏముండదమ్మా? యూనిట్ ఉండదు, ఐక్యమత్యం ఉండదు. ఆలోచన చేయాలి, ప్రశ్నించుకోవాలి. 2-3 ఏళ్ళ క్రింద, 5-4 ఏళ్ళ క్రిందట అనుకుంటా, ఉప్పల్ భగత్లో క్రిస్టియన్ భవన్ ఒకటి కట్టించినాడు ఆయన. కేసీఆర్ ఇంకొక ఆయన గౌడ్ ఉన్నాడు చూడు, గౌడ్, మోడీని కూడా ఇన్వైట్ చేసిన ఆయన శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు ఆడికి. వచ్చి ఆయన చెప్పిన మాట ఇదే, క్రైస్తవులు సేవ చేస్తారు, క్రైస్తవులు ప్రేమ కలిగి ఉంటారు కొంతవరకు, కానీ క్రైస్తవులు యూనిటీగా ఉండరు. ఆ రోజు ఆయన క్రిస్టియన్ భవన్ కట్టి ఇయానికి వచ్చినప్పుడు కొద్దిమందే వచ్చారు. ఎందుకంటే క్రైస్తవులు యూనిట్ లేదు. ఏంటి, కేసీఆర్ పాస్టర్లకు 5,000 ఇస్తా అన్నాడు. 5,000 ఇస్తా అన్నాడు, మీరు ఒక ట్రస్ట్ చేసుకొని రండి, నెల మీకు దాంట్లో అమౌంట్ వేస్తాము, మీరు పంచుకోండి అంటే క్రైస్తవులు కొట్లాడుకుని మాకు కావాలి. 2 పిల్లులు కొట్లాడుకుంటే కోతి తినేసిపోయినట్లు ఎవరికి రాలేదు. అంటే ఎందుకు మాట చెప్తున్నా అంటే, యూనిటీ లేకుంటే ఎంత నష్టం. ఆంధ్రాలో ఇస్తున్నారు, మళ్ళీ ఆంధ్రాలో పాస్టర్లకు ఈరోజు వరకు ఇస్తుంది. తెలంగాణలో కారణం ఏంటమ్మా? ఇంకో మాట చెప్తాను. హల్లెలూయా. ఒక మంచి చిన్న స్టిక్ ఒక పుల్ల, పనులు దమ్ముకునే పుల్ల ఉంటుంది కదా, ఎండిపోయింది, తీసుకొచ్చి మన జిమ్ మాస్టర్కి ఇస్తే టక్కుని ఇరగొట్టేస్తాడు. హల్లెలూయా. ఒక 4 పుల్లలు తెచ్చి ఇవ్వండి, ఇరగొట్టేస్తాడు. ఒక 10 పుల్లలు తెచ్చి ఇరగొట్టండి. 25 పుల్లలు తెచ్చి ఇవ్వమని ఇరగొట్టాడమ్మ జిమ్ మాస్టర్, ఇరగొట్టలేడు. ఎందుకు? వాటిలో బలం ఒకదానికొకటి బలం ఉంది కనుక అది విరగొట్టలేదు. యూనిటీలో ఎవరు మనల్ని పలగొట్టలేదు. ఒక మాట చెప్తాం, ఒక మాట. సామ్యాల దగ్గర ఈ బాబు కొట్లాడనీకే పోయిండు. సామ్యాలు ఏం చేస్తాడు? ఓడిపోతాడా, గెలుస్తాడు కదా. ఎందుకు? ఇప్పుడు ఈ పిల్లలు ఈ వయసులో సండే స్కూల్ పిల్లలు అంతా వచ్చి సామ్యాల దగ్గర కొట్లాడితే ఎవరు గెలుస్తారు అమ్మా? పిల్లలే గెలుస్తారు. వీళ్ళంతా బలహీనలే, కానీ వాళ్ళలో ఏమున్నది? యూనిట్ ఉన్నది. అవసరమా లేదా? యూనిటీ అనేది అవసరమా లేదా? అవసరమే కదా. ప్రిపేర్ చేసుకోండి మీ కుటుంబాలను, మీ పిల్లలను మీ యూనిటీ కొరకు సిద్ధపరచండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 3వది విశ్వాసము. 3వది ఏందమ్మా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా.
గలిలియాలోని ఉమ్, కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం కావాలి మనకి? ఏం కావాలా ఇప్పుడు? సంఘము విశ్వాసులుగా ఉండాలంటే విశ్వాసము ఉండాలి. మనల్ని ఏమని పేరు మనల్ని ఏమంటారు? బిలీవర్స్ అంటారు. బిలీవర్స్ అంటే నమ్మేటోళ్ళు, విశ్వాసులు. సంఘాన్ని ఏమంటారు? బిలీవర్స్, విశ్వాసులు. విశ్వాసులకు ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసులకు ఏముండాలమ్మా? విశ్వాసం. యాప చెట్టుకి ఏముండాలా? యాపకాయలు ఉండాలి. మామిడి చెట్టుకి ఏముండాలా? మామిడికాయలు ఉండాలి. అంతే కదా. కాకరకాయ చెట్టుకు కాకరకాయలు ఉండాలా. విశ్వాసులకు ఏముండాలా? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అంతే కదమ్మా. హల్లెలూయా. చదువు చదవమ్మా. మత్తయి సువార్త మార్క్ 7:20. మత్తయి 17:20. మత్తయి 17:20 చూడ. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పో అంటే అది పోవును. హల్లెలూయా. కొండలను కదిలించే శక్తి విశ్వాసంలో ఉన్నదమ్మ. హల్లెలూయా. ఇంక బాగా గమనించండి. సమస్య కొండ. సమస్య ఏందమ్మా? కొండ. విశ్వాసం ఏంది? విశ్వాసం ఎంత? ఇదేమో కొండ. విశ్వాసం ఎంత? ఈ కొండను కదిలించే ఈ చిన్న దాంట్లో శక్తి ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం. విశ్వాసం. ఇంకోటి చూడు. మార్క్స్ వార్త 5:24. 5:24. మార్క్ 5:24. ఆయన అతని 24. ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. రక్తస్రావం కలిగిన స్త్రీతో సమాధానం చదువు. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగును గాక. విశ్వాసంలో బాధ నివారణ అవుతుంది. విశ్వాసంలో స్వస్థత ఉన్నది. విశ్వాసంలో సమాధానం ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10:52. మార్క్ 10:52. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. త్రోవలో చూపు పొందుకున్నాడు. వెళ్తుంటే వానికి చూపు వచ్చేసి యేసుప్రభు చెప్పాడు, నీ వెళ్ళు, నీకు కళ్ళు తెరవబడుతుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, పో అంటే వాడు పోతుంటేనే నమ్మకంగా వెళ్ళిపోయాడు. పోతుంటేనే స్వస్థత వచ్చేసి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనోనేత్రాలు తెరవబడాలి. కళ్ళు వెలిగించబడాలి. మన కళ్ళు వెలుగును చూడాలి. చీకటిని గ్రహించాలా, చీకటిని నిరాకరించాలా, చీకటిని తృణీకరించాలా, వెలుగుని ఆకర్షించుకోవాలా, యేసయ్య వెలుగుని ఇష్టపడాలా మన కళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తల కార్యం 16:31-32. అపొస్తల కార్యం 16. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును విశ్వాసం ఉంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారును అప్పుడు నీవును నీ ఇంటి వారును అప్పుడు నీవును ఎవరంటారు ఈ మాట? అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పింది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? కుటుంబం అంతా రక్షణలోకి రావడానికి విశ్వాసమే. కుటుంబం అంతా రక్షణలోకి రావడానికి, నీవును నీ ఇంటి వారు అందరూ రక్షణలోకి రావడానికి మేము నమ్ముతున్నాం ప్రభా. నువ్వు మా కుటుంబం అంతా రక్షణలోకి నడిపిస్తావు. మా కుటుంబం అంతా ప్రభా రక్షణలోకి నడిపిస్తావు. మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చూడమ్మా, ఎఫెసీ 2:6. ఎఫెసీలకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. బాగా గమనించండి, కృప అనేది చాలా ప్రాముఖ్యం. మనకు విశ్వాసం ఉన్నది, మనలో చాలామందికి విశ్వాసం ఉంది, కానీ ఎవరి మీద ఆధారపడడం లేదంటే కృప మీద ఆధారపడడం లేదు. దేవుని కృప మనకు అవసరం. ప్రభా, నీ కృప ద్వారా మా జీవితంలో చేయి, నీ కృప ద్వారా మా కుటుంబంలో చేయి ప్రభా, నీ కృప ద్వారా నాలో చేయి ప్రభా, సంఘంలో చేయి ప్రభా, బస్తీలో చేయి ప్రభా. అనేకులు ప్రభా మాకిచ్చిన రక్షణ అనేకులు పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా, రక్షణ అనేది విశ్వాసము, దేవుని కృప. రక్షణ అనేది పాపక్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం. హల్లెలూయా. బాగా గమనించండి. యేసుప్రభు ఎంతో వేదన పొందాడు, ఎంతగానో బాధ అనుభవించాడు, రక్తం కార్చాడు, ఆయన గాయాలు పొందాడు, భయంకరమైన గాయాలు. ముఖం మీద ఉమ్మి వేశారు, ప్రక్కలో పొల్లెం పొడిచాడు, అపహాసం చేశారు, పిడిగుద్దులు గుద్దారు, వీపును దున్నినట్లు కొరడాలతో చీల్చారు. హల్లెలూయా. ఎందుకంటే నీకు రావాల్సినది, నాకు రావాల్సిన శిక్ష ఆయన పొందాడు. నువ్వు పొందాల్సిన అవమానం నేను పొందాల్సింది ఆయన పొందాడు. నువ్వు పొందాల్సిన వేదన, ఆ గాయాలు, ఆ భయంకరమైన అది నీవు పొందాల్సింది, నేను పొందాల్సింది యేసుప్రభు పొందాడు. నీకు రావాల్సింది నాకు రావాల్సింది. ఎందుకు? ఆయన కృప ద్వారా మనకు రక్షణ ఇవ్వాలని, ఆయన కృప ద్వారా మనకు పాపక్షమాపణ, పశ్చాత్తాపం కలగాలి. మనలో పశ్చాత్తాపం, ఆ సిలువ వేయబడిన యేసు వైపు చూస్తే, ఆ ప్రభు వైపు చూస్తే, యూ కెన్ టేక్ యూ టర్న్. ఎంత దూరమో, దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయావో మళ్ళీ అంత సమీపంగా రాగలవు. ఎప్పుడైతే ఆ సిలువ పడిన యేసు వైపు చూస్తే, ప్రభా, నాకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన అవమానం, నేను పొందాల్సిన అవమానం నీవు పొందావు ప్రభా. నాలో పశ్చాత్తాపం కలిగించు ప్రభా. నాలో ప్రభా పాపం యొక్క దుఃఖం కలిగించు ప్రభా. నాలో పరివర్తన కలిగించు ప్రభా. నాలో ప్రభా మార్పు కలిగించు ప్రభా. నాలో ప్రభా పరిశుద్ధ జీవితమే. కళ్ళు మూసుకుందాం. ప్రభు చూద్దాం. ఒక గొప్ప మిరాకిల్ ఈరోజు, ఒక గొప్ప అద్భుతం ఈరోజు సంఘంలో చూడబోయేది దేవుడు ముందుగానే చెప్పాడు మాకు. మన ప్రార్థనలో దేవుడు మాకు ముందుగానే, కుటుంబ ప్రార్థనలో దేవుడు చెప్పాడు, ఒక గొప్ప అద్భుతం ఈ దినం పొందుకోబోతున్నావు. అదేంటంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఒక గొప్ప అద్భుతం అది,
పశ్చాత్తాపం. ప్రభా, నీకు ఇష్టం లేని నేను చేశాను ప్రభా, నీకు ఇష్టం లేని నేను ఆలోచించాను ప్రభా, నీకు ఇష్టం లేనివి నేను మాట్లాడాను ప్రభా, నీకు ఇష్టం లేనివి ప్రభా నేను ఒప్పుకున్నా ప్రభా, నేను కాదన్నాను ప్రభా, నిన్ను నిరాకరించాను ప్రభా. అనేక సమయాల్లో ప్రభా దుష్టుడు ప్రభా నన్ను వాడుకున్నాడు అనేకసార్లు ప్రభా. నేను ఒప్పుకుంటున్నా ప్రభా, ఎంతో దూరం వెళ్ళిపోయాను ప్రభా, నీకెంతో దూరం వెళ్ళిపోయాను ప్రభా. ఇదిగో నేను వస్తున్నా ప్రభా. లార్డ్, ఐఎమ్ టేకింగ్ యూ టర్న్. నేను తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా. నువ్వు కావాలేసయ్యా. నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. ఇంతగా నా కొరకు ప్రభా వేదన పొందిన దేవా, ఇంతగా నా కొరకు ప్రభా మరణం పొందిన దేవా. ఓ దుష్టుడు పక్కలో బొల్లెం పొడిచాడు ప్రభా, కాలులో మేకులు కొట్టారు ప్రభా, చేతుల్లో మేకులు కొట్టారు ప్రభా, వీపును దున్నడానికి ప్రభా దున్నారు ప్రభా. రక్తపు ముద్దగా ప్రభా సిల్వల వ్రేలాడవు ప్రభా. ఆ శరీరం మాంసపు ముద్దలుగా వ్రేలాడింది ప్రభా. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. ఇదిగో ప్రభా, నేను నీ దగ్గరకు వస్తున్నాను. నేను ఎంత దూరం పోయానో ప్రభా. నవ్ ఐఎమ్ టేకింగ్ యూ టర్న్ తీసుకుంటున్నాను ప్రభా. పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నేను సత్యానికి స్తంభంగా ఉండాలి ప్రభా. సంఘం బలమైన స్తంభంగా ఉండడానికి ప్రభా నేను సత్యంగా జీవించాలి ప్రభా. సంఘం ప్రభా నీ దర్శనం మీద నేను ఉండాలి ప్రభా. సంఘం ప్రభా యూనిటీగా ఉండాలి ప్రభా. ఒక రొట్టె, ఒక పాత్ర, ఒక శరీరము, ఒక్క దేవుడు, ఒక ఆత్మ, ఒక సంఘము, ఒక్కటే యూనిటీగా ఉండాలి ప్రభా. నీకు దూరమై నేనేం చేసింది లేదు ప్రభా. నీకు దూరమై నేనేం సాధించింది ఏం లేదు ప్రభా. నిరాశ, కృంగుదల, దుఃఖము, వేదననే ప్రభా. నీకు దూరమై నేను చేసింది ఏం లేదు ప్రభా. నేను పొందుకున్నది ఏం లేదు ప్రభా. అంత వేదననే, అంత బాధలే ప్రభా. ఇదిగో ప్రభా, ప్రభా యెషయా, యెషయా, యెషయా క్షమించు ప్రభా. క్షమించు ప్రభా. ఓ దయచేసి క్షమించు ప్రభా. క్షమించే మనసు నాకు ఈ ప్రభా. నన్ను క్షమించే మనసు ఈ ప్రభా. ప్రేమ కలిగి జీవించాలి ప్రభా. త్యాగం చేయాలి ప్రభా. నేను త్యాగం చేయకుండా, నేను సమయం వేయకుంటే ప్రభా నా సమయం ఎక్కడనో పోతుంది ప్రభా. హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దేవునికి సమయం ఏకుంటే సంగమా, దేవునికి సమయం ఏకుంటే నువ్వు ఎక్కడెక్కడో పోతూ ఉంటావు. నీ సమయం హాస్పిటల్ చుట్టూ, నీ సమయం డబ్బులు ఖర్చు అయ్యేటట్లు, నీ సమయం డబ్బులు వేస్ట్ చేసే దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఎన్నోసార్లు జరిగింది, జ్ఞాపకం చేసుకో. యెషయా, యెషయా, యెషయా. ఇంకా రక్షణ లేని వారు ప్రభా పాప క్షమాపణ దయచే ప్రభా. నేను బాప్తీసం తీసుకోవాలి ప్రభా. నాతో మాట్లాడు ప్రభా. ఈ ఉజ్జీవ కొడికల్లో ప్రభా నేను ఉజ్జీవపడాలి. ఈ ఉజ్జీవ కొడికల్లో ప్రభా నా జీవితం మారాలి ప్రభా. యేసు ప్రభు నేను సొంత రక్షకునిగా అంగీకరించి నేను బాప్తీసం తీసుకోవాలి ప్రభా. విశ్వాసం ద్వారా నా కుటుంబం అంతా నేను రక్షణలోకి నడుపుకోవాలి ప్రభా. నా విశ్వాసం పని చేయని ప్రభా. అడుగుదాం సంఘం అడుగుదాం. నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. నిజంగా మొరపెట్టు వారికి. ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నుండి నేను తట్టుచున్నాను. కొట్టడం లేదు, ఆయన తట్టుచున్నాడు. హృదయం దగ్గర వచ్చి తట్టుతా ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె తలుపు తీ, నేను వస్తా, నీ దగ్గర ఉంటా. నీ హృదయంలో నేనుంటా నా కుమారుడు, నా కుమార్తె. ఎంజి రామచందర్ కారుకి అంత విలువ ఉంటే, యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, యేసు ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటే నీకెంత విలువ ఉంటుంది. సమర్పించుకో, ప్రభుకు సమర్పించుకో జీవితం.
ఇక వద్దు ప్రభా, ఇంతకాలము జీవించాను ప్రభా, ఇంతకాలం అలా జీవించాను ప్రభా, ఇక చాలు ప్రభా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ లార్డ్. వద్దు ప్రభా నాకు అలాంటి జీవితం. రండి నాయనా, రండి ప్రభా, నా హృదయంలోకి రా ప్రభా, నా జీవితంలోకి రా ప్రభా, నా కుటుంబంలోకి రా ప్రభా. నీవు అవసరం ప్రభా. నీ వద్దకు వచ్చి వాడిని నువ్వెంత మాత్రం త్రోసివేయవు ప్రభా. త్రోసివేసే దేవుడు కాదు ప్రభా, హత్తుకునే దేవుడు, ప్రేమించే దేవుడు.